Hello friends, welcome back my channel. Friends, Government of India, Ministry of Railways, RRB, ఒక భారీ రిక్రూట్మెంట్ అయితే వచ్చింది. ఇది 6వ తారీఖు అయితే లాస్ట్ డేట్ ఉంది. ఎవరైనా అప్లై చేసుకోకపోతే ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. సో ఈ నోటిఫికేషన్ చాలా మందికి యూస్ఫుల్ అవుతుంది. జస్ట్ ఎలా ఉందో నోటిఫికేషన్ జస్ట్ నేను డీటెయిల్ చెప్తాను, అలాగే డీటెయిల్గా కూడా చెప్తాను. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు ఈ వీడియో అర్థమవుతుంది. సో సబ్జెక్ట్ అనేది పూర్తిగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీకు సంబంధించిన మీరు చదువుకున్న ఏదైనా కూడా ఒక సబ్జెక్టుకి సంబంధించిన పోస్టులు అయితే ఆర్ఆర్బీలో ఉంటాయి. సో అటువంటివి ఉంటే ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. అందుకే వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఆ బెల్ అని ఆల్ అని మీరు ప్రెస్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లు అయితే వచ్చేస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నోటిఫికేషన్ ఆల్రెడీ ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 7/1/2025 ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. క్లోజింగ్ డేట్ వచ్చేసి 6/2/2025 వరకు అయితే ఉంది. పోస్ట్ వైజ్ చూస్తే ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఆఫ్ డిఫరెంట్ సబ్జెక్ట్ 47,600 రూపాయలు అయితే ఇస్తారు. ఏజ్ వచ్చేసి 18 to 48 ఇచ్చారు. టోటల్ వేకెన్సీస్ 187. ఇలా ప్రతిదీ చూస్తే మనకి టోటల్ 1036 పోస్టులు అయితే ఉన్నాయి. సో రైల్వే రిక్రూట్మెంట్లో డిఫరెంట్గా వస్తూ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇది టీచర్, అలాగే సైంటిఫిక్ సూపర్వైజర్ 3 పోస్టులు అయితే ఉన్నాయి. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ 338 పోస్టులు ఉన్నాయి. చీఫ్ లా అసిస్టెంట్ 54 పోస్టులు ఉన్నాయి. పబ్లిక్ ప్రొసెక్యూటర్ 20 పోస్టులు అయితే ఉన్నాయి. ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ ఇంగ్లీష్ మీడియం 18 పోస్టులు అయితే ఉన్నాయి. ఇలా ప్రతిదీ చూస్తే జూనియర్ ట్రాన్స్లేటర్ హిందీ 130 పోస్టులు ఉన్నాయి. స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ 59 పోస్టులు ఉన్నాయి. సో ప్రైమరీ రైల్వే టీచర్ డిఫరెంట్ సబ్జెక్టు 188 పోస్టులు ఉన్నాయి. ఇలా చూస్తే ప్రతి కూడా మనకి టీచర్స్ ఎవరైతే సూటబిలిటీ ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా బాగా ఇచ్చారు. 18 to 48 దాకా ఉన్నాయి డిఫరెంట్ పోస్టును బట్టి. సాలరీ కూడా యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ 7th పే కమిషన్ ప్రకారం ఈ సాలరీస్ వస్తాయి, అంటే పోస్టును బట్టి. సో ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ చూసుకుంటేనే 1900-900 ఇది గ్రేడ్ పే అంటారు. సో పేమెంట్ అనేది ఇంకా ఎక్కువ వస్తుంది, ఎందుకంటే 7th పే కమిషన్ ఇవన్నీ ఉంటాయి, దీన్ని బట్టి ఇస్తారు. గ్రేడ్ లెవెల్స్ ఉంటాయి. ఇందులో 47,600 అనేది ఈ గ్రేడ్కి అయితే వస్తుంది. ఇవి టోటల్ 1036 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఈ పోస్టులు కూడా డిఫరెంట్ ఏరియాలో ఉంటాయి. ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు చూడండి, మొత్తం ఆర్ఆర్బి సంబంధించిన ఆల్ వెబ్సైట్ ఇవి. సో ఇక్కడ ఆర్ఆర్బి అంటే సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి ఎక్కడైనా పోస్ట్ అనేది ఇవ్వచ్చు, బట్ సబ్జెక్ట్ వైజ్ మీరు అప్లై చేసుకోండి. ఇక్కడ చూడండి, మ్యూజిక్ టీచర్ అన్నారు. మీరు మ్యూజిక్ చేసుకుంటే 3 పోస్టులు అయితే ఉన్నాయి, అప్లై చేసుకోవచ్చు. ఫీమేల్ అడుగుతున్నారు. లైబ్రరీని అంటున్నారు, 10 పోస్టులు ఉన్నాయి. సో ఇవన్నీ మనకి జనరల్గా చాలామంది చేసి ఖాళీగా ఉంటారు. ఈ ఏజ్ కూడా బాగానే ఇచ్చారు కాబట్టి, సెంట్రల్ గవర్నమెంట్ పోస్ట్ కాబట్టి ఇమ్మీడియట్లీ అప్లై చేసుకోండి. ఇక ఇది జనరల్గా ఉండే డీటెయిల్స్. అయితే దీన్ని డీటెయిల్గా ఉన్న నోటిఫికేషన్ అయితే మీకు కంప్లీట్ నోటిఫికేషన్ ఇది. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్. సో ఇది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన నోటిఫికేషన్. ఇది 109 పేజీలు అయితే ఉంది. అంటే టోటల్గా నోటిఫికేషన్ ఏంటి, ఎగ్జామ్ ఎలా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ ఇచ్చారు. ఇక స్టార్టింగ్ చూస్తే ఇంపార్టెంట్ డేట్స్ అండ్ టైమ్స్ ఇచ్చారు. సో డేట్ ఆఫ్ అప్లికేషన్ ఆల్రెడీ 6వ తారీఖున అయితే వచ్చేసింది. 7వ తారీఖు నుంచి ఓపెనింగ్ అయింది. 6వ తారీఖున వచ్చే నెల 6వ తారీఖున క్లోజ్ అవుతుంది. ఇక డేట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ పేమెంట్ ఆఫ్టర్ క్లోజింగ్ 7/2/2025 నుంచి 8/2 వరకు ఉంది. డేట్ అండ్ టైమ్ ఆఫ్ మోడిఫికేషన్ విండో ఫర్ కరెక్షన్స్. సో కరెక్షన్ తప్పులు ఏమైనా ఉంటే కూడా ఇది 9/2 నుంచి 18/2 వరకు టైం ఇచ్చారు. ఇంకా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్, రిజిస్ట్రేషన్ అండ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఇది ఆన్లైన్లో ఉంటుంది. ఆన్లైన్లో ఎలా చేసుకోవాలనేది నేను చూపిస్తాను మీకు. సో ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ, ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ మనం చదువుకోవాలి, ఎందుకంటే 109 పేజీల మనకి అడ్వర్టైజ్మెంట్ అయితే ఇచ్చారు డీటెయిల్గా. ఇందులో కూడా మీరు పోస్ట్ వైజ్ కూడా చూసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ ఇవన్నీ డీటెయిల్స్ అయితే ఉన్నాయి.
Detail general instructions. Admission to all stages of recruitment process shall be purely provisional, subject to the candidates satisfying the ప్రెస్క్రైబ్డ్ ఎలిజిబిలిటీ కండిషన్స్. అంటే ఏదైతే ఎలిజిబిలిటీ ఇచ్చారో అవే ఉండాలి, అవి ఉంటేనే అప్లై చేసుకోండి. ఇక ఎగ్జామ్ అనేది కంపల్సరీ ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్ ఇవన్నీ కూడా. ఇక వేకెన్సీస్ కూడా ద పోస్ట్ పారామీటర్స్ ఏదైతే ఇచ్చారో పే, మినిమం, మాక్సిమం, ఏజ్ రిలాక్సేషన్, మెడికల్ స్టాండర్డ్స్ అండ్ సూటబిలిటీ ఆఫ్ ది పోస్ట్ ఫర్ పీడబ్ల్యూడిసి. అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేకెన్సీస్ అనేది యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రకారం అన్నీ కూడా మెడికల్ స్టాండర్డ్స్ ఉంటాయి, జనరల్ ఫిట్నెస్ ఉంటుంది, విజువల్ ఎక్యూటీ చూస్తారు, అంటే మన కంటి చూపు ఎలా ఉందనేది. ఎందుకంటే ఆర్ఆర్బిలో మనకి ఇవన్నీ కూడా డీటెయిల్గా ఉంటాయి. ఇక ఏజ్ లిమిట్ కూడా యాజ్ ఫర్ 1/1/2025 వరకు వాళ్ళు ఇచ్చిన ఏజ్ 48 అన్నారు కదా, ఆ టేబుల్ ప్రకారం అయితే ఏజ్ అయితే ఉండాలి. చూడండి డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇచ్చారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ 18 to 33 years ఇచ్చారు అనుకోండి, అది అన్రోజుడ్కి ఈడబ్ల్యూఎస్కి 1992లో పుట్టి ఉండాలి. అలాగే బీసీకి, నాన్ క్రిమి ఓబీసీకి ఈ ఇయర్ ఇచ్చారు, ఎస్సీ ఎస్టీకి ఈ ఇయర్ ఇచ్చారు, అట్లా కేటగిరీ వైజ్ ఉంటుంది. టోటల్గా 2007 ఇక్కడ లోయర్ లిమిట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ నాట్ లేటర్ దెన్, అంటే 1/1/2007 లోపలే ఉండాలి. ఇంతకన్నా ఎక్కువ ఉన్న వాళ్ళని తీసుకోని చెప్తున్నారు అన్నమాట. ఈ ఏజ్ నుంచి, అంటే ఇయర్ నుంచి ఇయర్ మధ్యలో పుట్టిన వాళ్ళు అయితేనే ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ అనేది కామన్గా అందరికీ ఉంటుంది, అది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. 3 years, 5 years, 10 years అని కామన్గా ఉంటాయి. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అక్కడ ఇచ్చారు కదా ఆల్రెడీ. సో అంటే సబ్జెక్ట్ని బట్టి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి. ఇప్పుడు మ్యూజిక్ అన్నారు, మన దగ్గర మ్యూజిక్ కంపల్సరీ సర్టిఫికేట్ ఉండాలి, అందులో డిప్లొమా, డిగ్రీ చేసి ఉండాలి. ఇక ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి ఫర్ ఆల్ క్యాండిడేట్ ఎక్సెప్ట్ ద ఫీ కన్సెషన్ కేటగిరీ మెన్షన్ బిలో 500 rupees అయితే ఉంది. అది జనరల్గా అన్రిజర్వ్డ్ బీసీ వాళ్ళకి ఇది. ఇక పీడబ్ల్యూఎస్, ఫీమేల్, ట్రాన్స్జెండర్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఎస్సీ ఎస్టీకి 250 rupees అయితే ఉంది. ఇక మోడ్ ఆఫ్ పేమెంట్ ఆన్లైన్లోనే చేయాలి. మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసి ఆన్లైన్ ఫీ పేమెంట్ ఓన్లీ త్రూ ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్స్, యూపీఐ విల్ బి యాక్సెప్టెడ్. సో అవన్నీ మనం అక్కడ ఆన్లైన్లో చూసుకోవచ్చు. ఆన్లైన్ మేడ్ ఓన్లీ ఫీ పేమెంట్ వచ్చేసి. అలాగే అప్లికేషన్ కూడా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా డీటెయిల్స్. ఎందుకంటే ఇంత ఇవ్వడానికి రీజన్ ఏంటంటే ప్రతిదీ కూడా డీటెయిల్గా ఇచ్చారు, ఎలా ఉంటుంది ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అన్నీ కూడా డీటెయిల్గా అయితే ఇందులో ఉన్నాయి. కాబట్టి మనం జాగ్రత్తగా మొత్తం చదువుకోవాలి. ఇక్కడ అన్ని స్కిల్ టెస్ట్ ఉంటుంది, ఫిజికల్ టెస్ట్ ఉంటుంది, మెడికల్ టెస్ట్ ఉంటుంది, హౌ టు అప్లై అనేది. Candidate must read all the information and instruction carefully before filling the online application to prevent mistakes. Mistakes లేకుండా జాగ్రత్తగా ఆన్లైన్లో ఫిల్ చేయాలి. తర్వాత ఇక్కడ ఇచ్చారు, క్యాండిడేట్ ఆర్ అడ్వైజ్డ్ టు విజిట్ అఫీషియల్ ఆర్ఆర్బి వెబ్సైట్ ఫ్రీక్వెంట్లీ ఫర్ అథెంటిక్ ఇన్ఫర్మేషన్, రెగ్యులర్ అప్డేట్స్ ఆన్ వేరియస్ స్టేజెస్ ఆఫ్ రిక్రూట్మెంట్. అంటే ఇప్పుడు ఈ రిక్రూట్మెంట్ సైట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఆర్ఆర్బి సైట్స్, ఇక్కడ ఎక్కడో చోట్ల పోస్టులు వస్తూనే ఉంటాయి. మీరు రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా, మీకు ఏదైనా ఎడ్యుకేషన్ ఉంటే దొరుకుతాయని చెప్పేసి కూడా ఇక్కడ ఇస్తున్నారు మనకి. లిస్ట్ ఆఫ్ ఆర్ఆర్బి వెబ్సైట్, ఇన్ని వెబ్సైట్స్ అయితే ఉన్నాయి. సో ఇలా చూసుకుంటూ వెళ్తే చాలా డీటెయిల్స్ ఉంటాయి. కానీ మనం ఒకసారి పోస్ట్ క్వాలిఫికేషన్స్ ఏంటి ఇవన్నీ చూద్దాం. ఇది ఎక్కడో ఇచ్చారు, 109 pages మొత్తం ఇది. సో ఇక్కడ చూస్తే సో ఇక్కడ ఇచ్చారు పోస్ట్ పారామీటర్స్. ఈ పోస్ట్ పారామీటర్స్కి ఏం అడుగుతున్నారు ఏంటో చూద్దాం. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచరు, కామర్సు, దీనికి సాలరీ ఇది, పోస్టులు ఇన్ని, ఇవన్నీ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇక్కడ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి మాస్టర్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ ఇన్ అగ్రిగేట్ ఇన్ కామర్స్. సో కామర్స్లో 50 marks వచ్చి ఉండాలి, మాస్టర్ డిగ్రీ. అలాగే అప్లైడ్ బిజినెస్ ఎకనామిక్స్ ఎంకామ్లో బిఎడ్ ఆర్ ఈక్వలెంట్ డిగ్రీ. సో ఇది టీచింగ్ ఇన్ హిందీ అండ్ ఇంగ్లీష్ మీడియం వస్తే చాలా బెటరు.
ఎందుకంటే ఆ మీడియంలోనే ఉంటుంది కాబట్టి. అలా ప్రతిదీ కూడా డీటెయిల్గా ఇచ్చారు పోస్ట్ వైజ్. ఇక లో పోస్ట్ నుంచి హై పోస్ట్ వరకు ఉంటాయి కాబట్టి ఇందులో. సో మనం జాగ్రత్తగా ఇవన్నీ చూసుకోవచ్చు. ఫిజికల్ ఇన్స్ట్రక్టర్ పోస్ట్ కూడా ఉన్నాయి, ఇంగ్లీష్ మీడియం, ట్రైన్డ్ టీచర్సు, గ్రాడ్యుయేట్ టీచర్సు, అలా అన్ని రకాల పోస్టులు అయితే ఉన్నాయి. చిన్న పోస్ట్ నుంచి పెద్ద పోస్ట్ వరకు ఉన్నాయి. మనం ఇలా డీటెయిల్గా ఇచ్చారు, అందుకే ఇన్ని పేజీలు ఉన్నాయి. అంటే క్వాలిఫికేషన్స్ ఏముండాలి ఇవన్నీ. ఇక్కడ ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 3 అన్నారు, కెమిస్ట్ అండ్ మెటలరిస్ట్. ఇది 12th క్లాస్ ఉంటే సరిపోతుంది, +2 స్టేజ్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ విత్ సైన్స్, ఫిజికల్ అండ్ కెమిస్ట్రీ యాజ్ సబ్జెక్ట్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్. అంటే ఇంటర్ నుంచి మనకి ఈ జాబ్స్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇంటర్ నుంచి ఎనీ డిగ్రీ బేస్ మీద అయితే ఉన్నాయి. సో ఇలా డిఫరెంట్ లైబ్రరీన్ ఉంది, స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్, జూనియర్ ట్రాన్స్లేటర్, స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్, ఇలా డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. ఇవన్నీ పోస్టులు. సో ఇది డీటెయిల్స్ ఫ్రెండ్స్. ఇక దీన్ని ఎలా అప్లై చేయాలి అనేది చూద్దాం మనం. సో ఆ సైట్కి వస్తే ఆ సైట్ లింక్ను కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇదైతే ఇప్పుడు మనం చూసిన అడ్వర్టైజ్మెంటు సైట్ ఇది ఆర్ఆర్బి అహ్మదాబాద్ నుంచి వచ్చింది. సో ఇక్కడ ఈ అడ్వర్టైజ్మెంట్ మనం చూసింది ఇంగ్లీష్లో ఉంటుంది, హిందీలో ఉంటుంది. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ చేయమని అడుగుతున్నారు. సో దాన్ని మనం ఆన్లైన్లో ఎలా చేయాలి చూద్దాం. దానిపైన క్లిక్ చేయగానే ఇక్కడ ఇచ్చే రిక్రూట్మెంట్ ఫర్ వేరియస్ పోస్ట్ ఇన్ లెవెల్ 1 to 7th CPC, 7th పే కమిషన్ మ్యాట్రిక్స్. ఇక్కడ హెల్ప్ డెస్క్ కూడా ఇచ్చారు చూడండి. ఇక్కడ టెక్నికల్ ఇష్యూస్ ఆఫ్ దిస్, టెక్నికల్గా ఏదైనా ప్రాబ్లం వస్తే ఈ నంబర్స్కి కాల్ చేసి లేదా ఈమెయిల్ కూడా చేయొచ్చు మనం. ఇక్కడ ఇచ్చారు, ఇక్కడ ఈ 2 దీనికి సంబంధించినయే. రిక్రూట్మెంట్, ఇక్కడ రిక్రూట్మెంట్ ఆఫ్ వేరియస్ పోస్ట్ ఆఫ్ మినిస్ట్రియల్ అండ్ ఐసోలేట్, ఇది మనం చూసింది. ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తే ఇలా ఒక విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు కంట్రీ అడుగుతున్నారు, ఫస్ట్ ఇండియా అని ఇచ్చేస్తాం మనం. ఫుల్ నేమ్, రీటైప్ నేమ్, సేమ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, రీటైప్ డేట్ ఆఫ్ బర్త్, సెలెక్ట్ జెండర్, సేమ్ రీసెలెక్ట్, ఫాదర్ నేమ్, రీటైప్ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, రీటైప్ మదర్ నేమ్, ఈమెయిల్ ఓటీపీ కూడా వస్తుంది మనకి, మొబైల్ నెంబర్ ఓటీపీ వస్తుంది, ఆధార్ వెరిఫికేషన్ కంపల్సరీ ఉంటుంది. ఆధార్ ఇస్తే మన ఆధార్ ఓటీపీ వస్తుంది, వెరిఫై చేస్తారు. సో ఐ డు నాట్ హ్యావ్ ఆధార్ కార్డ్ అంటే ఇది ఆప్షను. ఇది ఇయర్ బై టిక్ అని పెట్టేసి మీరు ఇక్కడ క్రియేట్ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ చేసుకొని క్యాప్చా టైప్ చేసేసి రివ్యూ అండ్ క్రియేట్ అన్ అకౌంట్ అంటే అప్పుడు మీకు ఇవన్నీ వస్తాయి కదా. ఇది అయిన తర్వాత నెక్స్ట్ మీరు ఇక్కడ ఆల్రెడీ అకౌంట్ మనకు ఓకే అయింది కాబట్టి ఇప్పుడు లాగిన్ చేస్తాం అన్నమాట. ఇక్కడ మొబైల్ నెంబర్ ఈమెయిల్, ఇక్కడ మొబైల్ నెంబర్ ఆర్ ఈమెయిల్ అడ్రస్తో లాగిన్ అయ్యి పాస్వర్డ్ ఇచ్చేసి మనం క్యాప్చా ఇచ్చేసి లాగిన్ అయిపోతాం. అప్పుడు అప్లికేషన్ అనేది జనరేట్ అవుతుంది. దాన్ని బట్టి మీరు అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవాలి. ఆన్లైన్లోనే ఫీ పేమెంట్ కూడా చేసుకోవాలి. ఇది డీటెయిల్స్. టైం ఎక్కువ లేదు, ఇమీడియట్లీ మీరు ఆర్ఆర్బి అనగానే చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. చాలా పోస్టులు వచ్చాయి కాబట్టి ఇమీడియట్లీ అప్లై చేసుకోగలరు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.